వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. జగన్మోహన్ రీసెంట్ గా కామెంట్ చేశారు ప్రభుత్వం మీద. రైతుల్ని రోడ్డున పడేశారు. ఇంత కోతలు మొదలు పెట్టి ఒక నెల రోజులు కావస్తున్నా కూడా ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం. సూపర్ సిక్స్ నే కాకుండా సూపర్ సిక్స్ నే మర్చిపోయారు. ఆ ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ ని ప్రకటించారు. సూపర్ సిక్స్ నే మర్చిపోయారు, ఇంకా రైతులనే గుర్తుపెట్టుకుంటారని చెప్పి కామెంట్ చేశారు సార్. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలుసుకోవాలనుంది. గత ఎన్నికల్లో కూటమి పార్టీ తరఫున లేదా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలని గ్రామ గ్రామాన ప్రతి సభలో హామీ ఇచ్చిన మాట యథార్థం. ఆ సూపర్ సిక్స్ పథకాలు ఏంటనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గుర్తుండయి, హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి గుర్తుండయి. ఆ హామీల్లో భాగంగా పెన్షన్ల పథకం సజావుగా పెంచిన 1000 రూపాయలతో పాటు టెన్షన్గా ఎలాంటి వాలంటీర్లు లేకుండా ఇంటింటికి ఒక రోజు ముందే 100% అందుతుంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపట్టడానికి కూడా పెన్షన్లో ఏమీ లేదు. గతంలో ఆయన పెన్షన్లు అయితే పెద్ద పండగలా చేసేవాడు. నేను వాలంటీర్ ఉండగలిగితేనే ఇచ్చాను అని అనేవాడు. మళ్ళీ ఆ వాలంటీర్ ఒక 5000 రూపాయలు జీతం, వాడికి ఒక బైకు, వాడికి ఒక వ్యవహారం, పరమవీర చక్ర బిరుదులు, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఎలాంటి వాలంటీర్ సిస్టమ్ లేకుండా విఆర్ఓలు, ఆర్ఐలు, అంగన్వాడీ టీచర్లు, సచివాలయ సిబ్బందితోనే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నాడు. 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 3 సిలిండర్లు. ఆ పథకాన్ని కూడా అనౌన్స్మెంట్ చేశాడు. ఆ పథకాన్ని కూడా ఇప్పుడు అమలు చేస్తున్నాడు. ఇక మిగిలింది ఏంటి? 2 అయిపోతే ఇంకా 4. ఒకటి తల్లికి వందనం, 2 40 ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఆడబిడ్డ పథకం ఒకటి, ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే తీరుతాడు. అంటే నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనేది అంటే మొన్న మీటింగ్లో కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేడు. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, రైతులు పిలిచి నీకు 20,000, 20,000 అమలు చేయలేడు. కాబట్టి ప్రజలందరూ కోపం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి మీద ఆవేశం వస్తుంది. ఆ ఆవేశం కోపమే మన మీద ప్రేమగా మారుతుంది. మనం ప్రేమగా మారంలో 2029లో మళ్ళీ మనం ముఖ్యమంత్రి అయిపోతాం. ఏంటి, మనం అధికారంలోకి వస్తాం, వాళ్ళకి సింగిల్ డిజిట్ కూడా మిగలదని చెప్పి నేను లెక్కలు చెప్తున్నాడు ఆయన. ఈ లెక్కలు చెప్తుండ్రు. నేను మాట అడుగుతా హారిక్ గారు, ఇప్పుడు నవరత్నాలు నువ్వు ఇచ్చావుగా, దాన్ని తగ్గించో పెంచో పెంచో ఇచ్చావుగా. 1000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న వాడివి 250 రూపాయలు చొప్పున 5 ఏళ్ల పాటు పెంచుకుంటూ పోయే ఇచ్చావుగా. 2 ఆడబిడ్డలకి అమ్మఒడి ఇస్తానన్న వాడికి ఒకటికే ఇచ్చావుగా. తగ్గించేది సరే, నువ్వు ఇవ్వగాలేంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేడు అనుకుంటున్నావు? అసలు సంక్షేమ పథకాల అమలు చేయటంలో చంద్రబాబు నాయుడు గారి కదా దిట్ట. 100 పథకాలు అమలు చేస్తున్నాడు కదా. ఓ పక్క అన్నా క్యాంటీన్లు కూడా పెడుతున్నాడు కదా. అమరావతి నిర్మాణం కూడా చేస్తున్నాడు కదా. పోలవరం నిర్మాణం కూడా చూస్తున్నాడు కదా. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఉపాధి అవకాశాల కోసం కూడా చూస్తున్నాడు కదా. ఇవేం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కదా. ఇవి చేస్తూనే ఈ పథకాల మీద కూడా దృష్టి పెడుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భ్రమిస్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడం, ఇప్పుడు వర్తమాన ఆధునిక ప్రపంచంలో ఇప్పుడున్న రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఒక హామీ ఇస్తే తప్పించుకొని పోవటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. అది రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా 100కి 100 అప్పు అయినా సొప్పు అయినా తీసుకొచ్చి అమలు జరుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్నే అమలు జరిపారు. ఆయన లెక్కల్లోనే 6,50,000 కోట్ల రూపాయలు ఎందుకే అయింది. ఆయనే చెప్పాడు కదా, నేను 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయలేదు, 6.5 లక్షల కోట్లే చేశాను అని. మరి నువ్వు అప్పు చేసేసి ఇవ్వగాదేంది? ఈ ప్రభుత్వాలు కూడా అంతగా వస్తే అప్పు చేసైనా ఇస్తాయి. ప్రభుత్వాలకు ఆ వెసులుబాటు ఉంటుంది. కాబట్టి రైతుల కోసమైనా, రైతులకు సంబంధించిన ధాన్యాన్ని ఇవాళ మనోహర్ గారు కూడా ధాన్యం మీద మాట్లాడాడు. దానికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి ట్వీట్ చేస్తే దాని మీద కూడా ఇచ్చాడు. ఒక్క మాట ఆలోచిద్దాం హారిక్ గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్న 9 తప్ప ఆయన మాత్రం ధాన్యం కొనుగోలు ఎక్కడ చేశాడు చెప్పండి? ధాన్యం డబ్బులకి ఎలా ఇచ్చాడు చెప్పండి? ఈ రోజు మేడం, 2 గంటల క్రితం
ఒక బీటెక్ చదివే కుర్రోడే నా ఇంటికే వచ్చాడు. 4వ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు వేయకపోవటం మూలాన ఆ 70,000 రూపాయలు నన్ను కట్టమంటున్నారండి, సర్టిఫికెట్ ఇవ్వటం లేదండి ఆ బాలకోటయ్య గారు అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్. డబ్బులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిండు. ఆయన దిగిపోయిండు, ఆరోగ్యశ్రీకి అప్పు పెట్టిపోయిండు. ఆ? ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన ఇవన్నీ ఏం గుర్తుకు రావు. ఇప్పుడు ఏదో ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీని విమర్శించాలని విమర్శిస్తున్నారు. నాకు తెలిసైతే హామీలన్నీ అమలు జరుగుతాయి. రైతులకు సంబంధించి కూడా ఉంటుంది. నేనేమి పూర్తిగా 100% చేసేస్తున్నారు హారిక్ గారు, కూటమి ప్రభుత్వం శభాష్ శభాష్, తురుము, తోపు, సూపర్ డూపర్, అద్భుతం, ఆకాశంలో నక్షత్రాలను చూడండి అని నేను చెప్పను. పరిపాలనే. చంద్రబాబు నాయుడు గారికి ఆ విజనరీ ఉంది, చెయ్యాల్సిన బాధ్యత ఉంది, చేసే తీరుతాడు. ఆ విధమైన రైతుకు సంబంధించే కాదు, ఒక రైతే కాదు, రాష్ట్రంలో కూడా అడవి కాచిన వెన్నెలైపోయింది ఆంధ్రప్రదేశ్ మొన్న 5 ఏళ్లలో. మీకు చూశారు కదా, ఆ రాజధాని అమరావతిలోనే కంప చెట్లు తొలగించుకోవటానికి 36 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటే 36 కోట్ల రూపాయలు విలువ కలిగిన కంప చెట్లు జగన్మోహన్ రెడ్డి గారే కదా పెంచింది. ఒక విద్యుత్ స్తంభం లేదు కదా. ఇప్పుడు మరి పనులు స్టార్ట్ అవుతున్నాయి కదా, రైతులు సంతోషంగానే ఉన్నారు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని, ఆయన ఏం తప్పులు చేశాను, నేను ఎందుకు ఓడిపోయాను, ఎలా ఓడిపోయాను, ఎందుకు ఓడిచ్చాను సమీక్షించుకుంటే మంచిది. నేను ఒక మాట చెప్తా హారిక్ గారు ఈ సందర్భంగా, ఎవరైనా కూడా సొంత కాలమే నిలబడాలి, అద్దె కాలమే నిలబడకూడదు. ఇప్పుడు మీ కాళ్ళు మీకుంటాయి, నా కాళ్ళు నాకుంటాయి. నా కాళ్ళ మీద నేను నడవాలి, మీ కాళ్ళ మీద మీరు నడవాలి. అంతే తప్ప ఒకరి కాళ్ళ మీద ఆధారపడకూడదు. చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఇవ్వలేకపోతాడు కాబట్టి మనల్ని గెలిపిస్తారు, అసలు ఈ ఆలోచనే తప్పు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఆలోచన కాదు. మనం ఎందుకు ఓడిపోయాము, ఎక్కడ ఓడిపోయాము, దేన్ని ఓడిపోయాము. మీకు మాట తెలుసా, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనే మాట మీద నోరు జరగటంలా. మరి పొద్దున ఆయన అధికారంలోకి వస్తే 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 గిస్తే మరి 3 రాజధానులు అంటాడా, మళ్ళీ 30 రాజధానులు అంటాడా, అమరావతి రాజధాని అంటాడా? వస్తే గిస్తే అసలు నీ విధానంలో మార్పేది అంటున్నా. ప్రజలకు నువ్వు చెప్పాలి కదా, ఇప్పటికైనా సరే ప్రతిపక్ష హోదాగా నీ 3 రాజధానులు మడిచి సంకలు పెట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి విషయంలో నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది సార్. రీసెంట్ గా డీజేటీలోనే ఒక సినిమా రిలీజ్ అయింది కదా, నేను తాగిన తర్వాత 90 చెప్తా, తాగక ముందు 30 చెప్తా అని. సేమ్ ఆయన కూడా. అందుకని తాగే చెప్పని, పోతే తాగకుండా చెప్పని, ఇప్పటికైనా చెప్పాలి కదా. అసలు కొంప ముంచిందే రాజధాని నిర్ణయం కదా. ప్రజా రాజధాని అమరావతి మీద ఎప్పుడైతే గుర్తు మీద కాలు పెట్టాడో, రాజధాని రైతులు రహదారుల మీదకి రావటం, మేమంతా ఉద్యమాలు చేయటం, నువ్వంటే నీ పరిపాలన అంటే భయపడుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆ ఊపిరిచ్చింది, ఆ ధైర్యం ఇచ్చింది కూడా రాజధాని రైతులే కదా. ఇందా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక అతనితో ప్రస్తావించాడు, వీళ్ళు కూడా ఎలా ఉండాలంటే, రాజధాని ఉద్యమ రైతులు లేదా ఉద్యమం చేసిన మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి చీకటి రోజుల్లో కాగడా పట్టుకున్నాం, దారే కనిపించిన చీకటి రోజుల్లో. ఆ ఉద్యమాన్ని స్థుతించడానికి, ఆ ఉద్యమాన్ని గుర్తించడానికి కూడా కొంతమంది నాయకులు చచ్చిపోతున్నారు. ఏం చేశారు బాలకోటయ్య గారు, రాజధాని రైతులు అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా సలుగులు నొక్కుతున్నారు. రాజధాని రైతులు ఏదో వాళ్ళ కాలక్షేపానికి చేసినట్టుగా వాళ్ళ ఉద్యమాలను గుర్తించడానికి కూడా మనసు ఒప్పటం లేదు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులనిందేశాడు, అక్కడ సోషల్ ఇన్బ్యాలెన్స్ ఉంది అని. అందుకని ఈ రాజధాని, ఈ రోజున రాజధాని పనులు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కొన్ని 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది, ఇతర నిధులు కూడా 15,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ నిధులతో పనులు చేస్తున్నాడు. మరి 3 రాజధానులతో 5 ఏళ్ల పాటు నువ్వు ఆ నినాదంతో 3 ప్రాంతాల మధ్య మంట పెట్టావు. మరి ఇప్పుడు దాని మీద మీ నిర్ణయం ఏంటి? ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నువ్వు చెప్పాలి కదా, దాన్ని వెనక్కి తీసుకుంటున్నానో, ముందుకు తీసుకుంటున్నానో, పక్కన పెట్టాను అని. అంటే అలాంటి నిర్ణయాలను తీసుకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తాడు, ఆయన సూపర్ సిక్స్ ఇవ్వలేడు కాబట్టి మళ్ళీ నేను వస్తానని కార్యకర్తలు నమ్మి సెటప్. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, 3 రాజ్యసభ సభ్యులు కొత్త వాళ్ళు ఇస్తున్నారు బాలకోటయ్య గారు. ఒకటేమో సానా సతీష్ గారు, ఇంకొకళ్ళేమో ఆర్ కృష్ణయ్య గారు, ఆయన మళ్ళీ బేదా మస్తానరావు గారు ఇస్తున్నారు అని. ఈ 3 రాజ్యసభ సభ్యులు ఎవరు? వైసీపీ సభ్యులే కదా. ఈ సభ్యులు నీ దగ్గర నుంచి ఎందుకు పోయారు? ఎందుకు పోయారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి కదా. ఓ పక్కేమో అందరూ కూడా 2 చేతులు జేబుల్లో పెట్టుకొని ఆ పార్టీలో పోదామా, ఈ పార్టీలో పోదామా. ఇవాళ ఒక వార్త అన్నా,
మన ఏలూరుకి సంబంధించిన మాజీ మంత్రి, ఆయన కూడా నానినే, ఉమ్, ఉమ్. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాడంట. ఆళ్ళ నాని. మాజీ మంత్రి ఏలూరు ఆలనాని, ఆలనాని ఆ, కూడా తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నాడంట. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన పాత్రలు బాగు ఉమ్, చేసుకోవాలి ముందు, తన ఇంటిని బాగు ఉమ్, చేసుకోవాలి. మళ్ళీ రెచ్చగొట్టేసేసి నేను సప్త సముద్రాల అవతల ఉండకుండా నేను లాక్కొస్తా, నేను గుంజుకొస్తా, మీ అంతు ఉమ్, చూస్తా, ఆ, మనం వచ్చేస్తాము, ఈ యొక్క మోసపూరిత మాటలే ఇవన్నీ కూడా చెప్తుంది. కాబట్టి జరిగిన తప్పుని నిజాయితీగా ప్రక్షాళన చేసుకుంటే ఏదన్నా ఆలోచనలు ఉంటాయి అంతే తప్ప ఎదుటివాడు ఎప్పుడు తప్పు చేస్తాడా, వాడు వాడు ఎప్పుడు కింద పడతాడా, అప్పుడు మనం మీదకి వద్దాం, మనం నిలబడదాం. ఈ రాజకీయాలు ఇలా ఉండవు మేడం, ఇలా ప్రజలైతే చూడరు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అవగాహన చంద్రబాబు నాయుడు గారికి లేదా? ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేరా? సూపర్ 6 పథకాలు అమలు చేయట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అనుకుంటున్నారు? ఆయన ఆ పనిలోనే ఉన్నాడు కదా. ఇప్పుడు కూడా తల్లికి వందనం కార్యక్రమం రేపు పొద్దున సంక్రాంతి నుంచి ఏదో పథకం అమలు చేయాలని చూస్తున్నాడు కదా. కాకపోతే అంటే రాష్ట్రం కొద్ది కుదేలయ్యి ఉంది, అప్పుల పాలు అయ్యింది, ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి. హారిక గారు ఒక్క పెన్షన్లకే నెలకి 2,500 కోట్ల రూపాయలండి పర్ మంత్. ఒక్క నెలకండి 2,500 కోట్ల రూపాయలు ఆర్థిక భారం. మొన్న ఈ యొక్క 3 సిలిండర్ల ద్వారా కూడా ఏడాదికి దాదాపు 2,000 కోట్ల రూపాయలు. ఉమ్, ఇవన్నీ భారాలే కదా. ఉద్యోగస్తుల జీతాలు సకాలంలో వస్తున్నాయి, ఎక్కడ ఆగడంలా. కాస్త కూస్తూ అమరావతిలో పనులు స్టార్ట్ అయినాయి. ఆయన కింద మీద పడిపోయి ఢిల్లీ వెళ్ళిపోయి నిధులు సేకరించే పని చేస్తున్నాడు మోడీ గారి ద్వారా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోతే ఎందుకు పోయాడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. ఆయన కేసుల గురించి మాట్లాడేది తెలియదు, నిధుల గురించి మాట్లాడేది తెలియదు, ఎవరు చెప్పేవాడే లేడు. ఈయన కూడా ఏం అడిగేవాడు కూడా కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ఏ కోణంలో విమర్శిస్తాడు? ఏముంది ఆయన నైతిక అర్హత? నాకు తెలిసి అయితే సూపర్ 6 కూడా అమలు జరుగుతుంది మేడం. చంద్రబాబు నాయుడు గారు కూడా అంత ఆషామాషిగా వాటిని పక్కన పెట్టే వ్యక్తి కాదు, జరిగి తీరుతుంది. ఆ విధంగా అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఏదైనా రాజకీయాలు చేయాలనుకుంటే జరిగిన తప్పిదాలకి పశ్చాత్తాపడి రాజధాని విషయంలో కానీ లేదా ఇతర సామాజిక కులాలకు చేసిన ద్రోహం విషయంలో ముందు క్షమాపణలు చెప్తే తర్వాత రాజకీయాల సంగతి చూసుకోవచ్చు. ఆయన తల్లికి చెప్పలేని వ్యక్తి మనకేం చెప్తాడు? కాబట్టి ఒక వింత వైఖరి జగన్మోహన్ రెడ్డి గారి. ఆయన ఎవడ మాట వినడు, ఎవరి మాట వినడు. ఆ రోజు వినలేదు, ఈ రోజు వినలేదు. ఈ రోజు నువ్వు అసెంబ్లీకి పోవడంలా ఓ బాధ్యత కలిగిన పార్టీ అయ్యి ఉండి నువ్వు అసెంబ్లీకి పోవట్లా, పక్కనేమో మండలికి పంపిస్తున్నావు, అసెంబ్లీనేమో ఎమ్మెల్యేని ఆపేశావు. అక్కడ ఎందుకు ముద్దు వచ్చింది, ఇక్కడ ఎందుకు ముద్దు రాలా? ఆ సభ ఎందుకు ముద్దు వచ్చింది, ఈ సభ ఎందుకు ముద్దు రాలా? గతంలో ఆ సభనే నువ్వు దద్దమల సభ అన్నావు, ఈ సభ మంచిది అన్నావు. అంటే నీ 3 రాజధానులు యాక్సెప్ట్ చేయలేదని చెప్పి శాసన మండలినే ఏకంగా రద్దు చేశావు. ఇవన్నీ చూసినాయే కదా మనం. అంటే ఈ విధమైన వింత వైఖరి అంటే ఒక హిట్లరిజం. నేనే తురుము. ఇప్పుడు ఆర్జీబీ టైపే ఇదంతా కూడా. అతగాడు కూడా అంతే ఉమ్. కదా. వీళ్ళంతా అతగాడు కూడా ఒకటే బ్యాచ్. ఇదంతా ఒక బ్యాచ్. ఇదంతా కూడా ఏంటంటే ఏదో కౌరవుల మంద, గాంధారి పుత్రులాగానే ఉన్నారు 101 మంది లాగా. ఈ సోషల్ మీడియాలో సైకోలు, ఈ పోస్టులు పెట్టేవాళ్ళు, ఈ ఆడపిల్లల్ని ఉమ్. వేధించేవాళ్ళు, హననం చేసేవాళ్ళు, ఆ, ఏ కోవకి చెందిన బూతులు వాళ్ళ మాట్లాడేవాళ్ళు. వీళ్ళంతా ఒక పక్క చేరారు. అందుకని ముందు వాటిని ప్రక్షాళన చేసుకుంటే గానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా మాట్లాడిన నైతిక అర్హత ఉంటుంది. తప్పనిసరిగా రైతు విషయమే కాదు హారిక్ గారు, రైతు వ్యవసాయంతో పాటు అయినా రైతు విషయం చాలా స్పష్టమైన అవగాహన చంద్రబాబు నాయుడు గారికి ఉందండి రైతు మీద. కొనుగోలు ఇప్పుడు మాకు కూడా మార్కెట్ యార్డ్ ఉంది. మా మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టారు. పెసర, పత్తి, మిర్చి ఆ క్రియ జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా నాకు తెలిసి రైతుకి న్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగానే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పేసి నేను ప్రేమతో చెప్పట్లా. నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క మీద ప్రేమతో కూడా చెప్పట్లా. ఆయన అధ్యయనం చేసిన వ్యక్తిగా బాధ్యతతో చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు అనేది జరగనివ్వడు. పరిపాలనగానే ఉంటుంది. రైట్ సార్, ఈ అంశం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.